హాయ్ హలో అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను 5V ఫ్యామ్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో అయితే రొయ్యల కూర ఎంత సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చో, అది ఎంత తక్కువ సమయంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది మీకు నేను చూపిస్తున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఫస్ట్గా మనం రొయ్యలని బాగా క్లీన్ చేసుకుంటాము. ఆ మధ్యలో ఉన్న లేయర్స్ని మొత్తం తీసేసి ఒక 4-5 టైమ్స్ బాగా వాష్ అవుట్ అయితే చేయాలండి. వాష్ అవుట్ చేసిన తర్వాత ఆ రొయ్యల్ని తీసుకుని ఒక గిన్నెలో పసుపు వేసి స్టవ్ వెలిగించి పెడితే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్ని బాగా మరిగించకూడదండి. ఆ వాటర్ వచ్చేసాక మళ్ళీ ఆ రొయ్యల్ని మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడికైతే నేను 30 kg క్వాంటిటీ ఉన్న పెద్ద రొయ్యలు అయితే తీసుకున్నాను. ఆ రొయ్యలకి గాను నేను ఒక 4 పెద్ద సైజు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. సో మీరు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వండితే కనుక కూర చాలా రుచి అంటే చాలా రుచిగా వస్తుందండి. అది మనం చేసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను. కొత్తగా కొంతమంది ట్రై చేస్తారు కదండి, వాళ్ళకి చెప్తున్నాను. సో ఎప్పుడు కూడా మనం కూరని మరీ స్లో పెట్టకూడదు, మరీ హై ఫ్లేమ్ పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్ మీద దగ్గర ఉండి కలుపుకుంటూ చూసుకుంటూ చేస్తే కనుక కూర రుచి అనేది అమోఘంగా ఉంటుంది. సో నేను ఇక్కడైతే ఆనియన్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఒక 4 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. మేమైతే కారం తక్కువ తింటామండి కాబట్టి నేను చిన్న పచ్చిమిర్చి 4 అయితే తీసుకున్నాను. అవి ఆనియన్స్ తీసుకున్నాను. తర్వాత ఓ పక్క నుంచి అయితే అక్కడ రొయ్యలను అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను. అవి బాయిల్ అయిపోయి లేదు అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాము. అందులో వాటర్ బాగా వచ్చేస్తుంది కదండి. ఆ వాటర్ని అయితే మనం తీసుకొని ఆ రొయ్యల్ని వేరే ప్లేట్లో సెపరేట్ చేసుకుని ఆ వాటర్ అయితే మనం వంపేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని పెనం మీద అయితే మనం డీప్ ఫ్రై అయితే చేయాలండి. అదంతా కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. కాబట్టి ఇప్పుడు రొయ్యలను అయితే నేను దించేసుకొని పెనం అయితే వేసుకున్నానండి. పెనంలోనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్లోని మళ్ళీ ఈ బాయిల్ అయిన రొయ్యల్ని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసేస్తున్నాను. ఫ్రై చేసేస్తే ఫ్లేవర్ బాగుంటుంది, మనం తినడానికి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అక్కడ వాటర్ కూడా నేను పక్కన పెట్టేసానండి. ఇంకా ఆ వాటర్ నేను సింక్లో పంపేస్తాను. అలాగే ఇప్పుడు ఆయిల్లో వేపినప్పుడు కూడా వాటర్ కొంచెం రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ని కూడా మనం ఇంకెక్కువ బాయిల్ చేయకుండా ఆ రొయ్యలు బాగా వేగిపోయింది అది ప్లేట్లోకి సెపరేట్ చేసి ఆ ఆయిల్లో ఇంకా ఆయిల్ కడిగేసి మళ్ళీ బాణీలో మనం 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేగిన తర్వాత అది బాగా కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేయించుకోవాలండి. ఇక్కడ మీరు ప్రాసెస్ అంతా చూస్తున్నారు. నేను దీని ప్రకారం అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసాను, 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఎన్వి కర్రీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, లేకుంటే అడుగంటిపోయి కర్రీ అనేది టేస్ట్ తగ్గిపోతుంది. ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది, మనకి బాగా గ్రేవీ అది స్ట్రక్చర్ బాగుంటుంది. సో ఇక్కడ ఉల్లిపాయలు మొత్తం వేసేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు 3 కలిపి వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని అందులో 1 స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి. ఉల్లిపాయలు బాగా మగ్గితే ఆ తర్వాత మనం టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి ఒక పేస్ట్ కింద అయితే చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత వేసుకుంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. నేను చెప్పినట్టే మీరు ట్రై చేస్తే కనుక మీరు కూడా మంచిగా చాలా బాగా అయితే వంట చేసి పెట్టచ్చు. ఇది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా నా వీడియోస్ని అయితే సపోర్ట్ అందించండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. సో నేను ఇక్కడ కలుపుతున్నాను, సాల్ట్ వేసాను కదండి. ఇప్పుడు మనం లాస్ట్లో మళ్ళీ ఉప్పు యాడ్ చేసేటప్పుడు కొంచెం ఆ విషయాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి, లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. సో మేమైతే కారం తక్కువే తింటాము. నేను ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత టమాటాలు, అల్లం ముక్క, అలాగే వెల్లుల్లిపాయ చూడండి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్న టమాటా, అల్లము, వెల్లుల్లి పేస్ట్ కలిపి వేసేసుకున్నానండి. అది ఒకసారి కలిపేసుకుని అందులోనే ఉప్పు, కారము కూడా మనం సరిపడగా వేసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ ముందు వేసుకున్నాం కాబట్టి దాన్ని
మైండ్లో పెట్టుకుని మనం మళ్ళీ సెకండ్ టైం అయితే ఉప్పు అయితే చూసి వేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని మర్చిపోకూడదండి. ఒకవేళ పొరపాటున మర్చిపోయామంటే ఉప్పు కసం అయిపోతే కూర అసలు ఎందుకు పనికిరాదు. ఎంత ఉప్పు ఉండాలో అంత మాత్రం ఉంటేనే కూర రుచిగా అనిపిస్తుంది. అంతకు మించి మనం ఎక్కువ చేసుకుంటే ఇంకా ఎన్ని పదార్థాలు వేసుకున్నా సరే ఉప్పు ఎక్కువైన కూర తినలేము, ఉప్పు తక్కువైన కూర తినలేము. రెండు సరిపడగా రుచి అయితే మనం అందించేది ఉప్పు కారం వల్లేనండి. సో ఇక్కడైతే నేను కారం వేసాను, ఉప్పు వేసాను, అది బాగా కలుపుకున్నాను. అలా కలుపుకున్న తర్వాత కొంతసేపటికి దగ్గరికి అయిపోయింది. కొంచెం గరం మసాలా పొడి అయితే యాడ్ చేశాను. ఇప్పుడు బాగా మనం నూనెలో వేసుకున్న రొయ్యలు కూడా తీసుకుని ఆ కర్రీ మిశ్రమంలో కలుపుకుంటే చాలా బాగా ఉంటుంది. తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేస్తే ఒక 10 or 15 minutesలో కర్రీ దగ్గరికి అయిపోతుందండి. చాలా అంటే చాలా మంచి ఫ్లేవర్ అవుతూ మనకి వాసన అయితే బయటికి గుబాలిస్తుంది. సో మీరు కూడా ఇంతే విధంగా ట్రై చేయండి. ఇలాగే ట్రై చేస్తే కనుక రొయ్యల కూరని మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. నేనైతే చూడండి ఇక్కడ క్యాప్ మూత పెట్టేసిన తర్వాత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలిపోయింది, కరివేపాకు కూడా బయటకు వచ్చింది. చూడండి స్ట్రక్చర్ ఎంత బాగుందో. నిజంగా ఇది బిర్యానీలోకి కానీ అన్నంలోకి కానీ పెట్టుకుని తింటే మరీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ కలర్ చూసారు కదా, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, అంత రుచిగా ఉంది. ఇప్పుడు కర్రీ అయితే అయిపోయింది. నేను కట్టేసాను, బౌల్లోకి తీసుకుంటున్నాను. వేడి పొగలతో ఉన్నది. దీన్ని వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా ఏమి రుచి, తినరా మైమర్చి అనే మన పాటలు అయితే వచ్చేస్తాయండి. మనం సింగర్స్ కదా, కిచెన్ సింగర్స్, బాత్రూమ్ సింగర్స్ అందరూ కూడా ఇలాగ ఈ పాట పాడుకుంటూ ఉంటారు. సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.